హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు అండి నేను ఉల్లికారం ఉల్లికారం అండి. దొండకాయ ఉల్లికారంకి ఇదిగోండి సామాన్లు పెట్టుకున్నాను. ఇదిగోండి ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి కళాయి పెట్టుకున్నాను. గ్యాస్ వెలిగించుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం మినప్పప్పు అండి. మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు కొంచెం తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలండి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ధనియాలండి. ధనియాలంటే ఒక స్పూన్, హాఫ్ స్పూన్, ఒక స్పూన్ అనమాట ధనియాలండి. కొంచెం జీలకర్ర అండి. జీలకర్ర వేసుకున్నాను. ఇంకేంటంటే ఇదిగోండి కొంచెం చింతపండు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి ఎర్రగా వేగాయి అనమాట. కొంచెం వేగిపోయింది. కొంచెం వేగాలండి. వేగిన తర్వాత ఇదిగోండి గ్యాస్ ఆపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇది తీసుకోవాలండి. కళాయి పెట్టి నూనె వేసి కళాయి పెట్టాను. ఇప్పుడు నూనె వేసుకొని కొంచెం నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని నూనెలోని దీంట్లో దొండకాయలండి. ఇవి 4 గుత్తు వంకాయ అయితే ఎలాగ మనం కట్ చేసి ఉంచుకుంటాము. గుత్తు వంకాయలు గట్ట చేస్తాం కదండి. చేసినప్పుడు ఎలాగ మనమైతే ఇలాగ 4 పక్కన కట్ చేసి ఉంచుకుంటాము. అలాగా కట్ చేసి ఉంచుకోవాలండి దొండకాయలు అనమాట. ఇవి రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఇదిగోండి ఇవన్నమాట. ఇదిగోండి వేసుకోవాలన్నమాట. ఇదిగోండి చిన్న గిన్నెగా వేసుకోవాలండి. ఇక దొండకాయలు మెత్తబడిన దాకా వేపాలన్నమాట. ఇదిగోండి ఇలాగా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. దాంట్లో ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకొని వేగనివ్వాలన్నమాట నెమ్మదిగా. ఇవన్నీ నెమ్మదిగా వేగనివ్వాలి. ఒకసారి చూసి వేస్తుంటే కొంచెం దొండకాయ మెత్తబడాలన్నమాట. ఇదిగోండి వేగుతున్నాయి అనమాట. ఇదిగోండి నేను ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి మిక్సీలోనండి కొంచెం ఇదిగోండి ఇవన్నీ వేస్తున్నాను అనమాట. ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి. ఇవి అన్నీ వేపుకున్నాం కదా, అవన్నీ మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి కొత్తిమీర కొంచెం, ఇదిగోండి కొత్తిమీర,
కొత్తిమీర ఇలా వేసుకోవాలి. ఇంకండి కొంచెం కారం వేసుకోవాలండి. ఇదిగోండి ఏంటంటే మిక్సీ చేస్తున్నానో చూపిస్తున్నాను కదా మీకు. ఇదిగోండి కొంచెం కారం పొడి వేసుకోవాలండి. కారపొడి వేసుకోవాలి. వేసుకొని ఇదిగోండి ఇది ఇప్పుడు మిక్సీ చేయాలండి. ఇదిగోండి ఇది మిక్సీ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇదిగోండి వేసుకున్నాను. ఇదిగో దొండకాయ అండి. ఇలాగా 2 minutes ఒకసారి ఇది వేసుకున్నాను కదా. ఇదిగోండి మెత్తబడింది. మెత్తగా అయ్యాయి అనమాట దొండకాయలు. కొంచెం మెత్తగా అయిన తర్వాత అనమాట ఏం చేస్తారంటే ఇదిగోండి పేస్ట్ చేసుకున్నాను కదా, మీకు చెప్పాను కదా ఇవన్నీ కలిపి పేస్ట్ చేయాలని. పేస్ట్ దీంట్లో వేసుకోవాలండి. ఇదిగోండి ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని ఇదిగోండి ఇలా కలుపుకోవాలండి. మళ్ళీ 2 minutes ఒకసారి అనమాట ఇలా కొంచెం వేసుకొని ఇలా కొంచెం వేపుతుండాలండి 2 minutes ఒకసారి. ఇదిగోండి ఇలా వేపుతుండాలి. ఇదిగోండి మళ్ళీ వేపుతున్నాం కదా. ఇలాగా 2 minutes ఇలా వేసుకోవాలండి. కొంచెం వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇట్లని తీసుకున్నాక ఇప్పుడు వేసుకోవచ్చు. లేకపోతే దొండకాయలు వేపినప్పుడు కూడా దాంట్లో వేసుకోవచ్చు అండి. దొండకాయలు వేస్తాం కదా నూనెసి, దొండకాయలు వేస్తాం వేపినప్పుడు కొంచెం టర్మరిక్ వేసుకోవచ్చు అండి. పసుపు వేసుకోవచ్చు. ఇంకేంటంటే లేకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. అయిపోయిందండి దొండకాయ ఉల్లి కారం అండి. తక్కువ నూనెలో చాలా బాగుందండి. ఇదిగోండి ఇదండి సాంబార్తో కానీ అన్నిటితోని బాగుంటుందండి. రోటీతోని, సాంబార్తోని, పప్పు చేసుకొని, రైస్ తోటి అన్నిటితో బాగుంటుందండి. సరే ఇదిగోండి గ్యాస్ ఆపేసాను. ఇదిగోండి దీంట్లో అనమాట కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దొండకాయ ఉల్లికారం వేడివేడిగా సరేనండి. ఇదిగోండి నేను టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉంది. అంత బాగుందంటే మీరు కూడా మేము ఇప్పుడు ఫ్యామిలీతో మనం తింటాం అనమాట. మీరు కూడా మీ ఫ్యామిలీకి తినిపించండి. సరే నా ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.